నగర్ నా పేరు అల్లం శ్రీనివాసరెడ్డి. మునవరు ఉప సర్పంచ్గా చేసినాను. కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఒక 30 సంవత్సరాలు ఉన్నాను. నా ఓటు హక్కు వచ్చి నుంచి మొత్తం కాంగ్రెస్ పార్టీకి వేసాను. కష్టపడ్డాను, చేశాను. టికెట్ ఇస్తా రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే కష్టపడ్డ టికెట్ ఇస్తాము, కొత్త వాళ్ళకి అని చెప్పారు. ఈ 30 సంవత్సరాలు కలిసినాను, ర్యాలీ తీశాను. కరోనా టైంలో కూడా సేవ చేసినాను. కరోనా సేవ చేసుకున్నాను. మరియు కాంగ్రెస్ పార్టీ అజినాల్లో ఏం జీరో టైంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు లేరు, కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు. నేను కష్టపడ్డాను, చేశాను, ర్యాలీలు తీశాను. ఇదే పామోలలో పులివరపాకిలో ఉన్నాను. ఇంద్రవల్లికి పులివరపాకిలు చేసి ఉన్నాను, అన్నదానాలు చేశాను. ఇదే పార్టీకి ఏడం మీటింగ్ అయినా మన దాంట్లో అన్నదానాలు చేశాను. ఇదే మానయ్య కానీ, ఇదే దర్శన్ కానీ అడగండి, గుండె చేసుకొని చెప్పండి. ఇదే ఇదే పామోల్లో ఎన్నిసార్లు అన్నదానాలు జరిగినాయి, ఎన్నిసార్లు టూర్ పోతే ఎన్నిసార్లు భిక్ష పెట్టడం చేశాము అందరికి తెలుసు. కానీ నేను దయచేసి చెప్తున్నాను, నేను కష్టపడ్డాను, నా లక్షలు కొట్టుకుని నా ప్లాట్లు అమ్ముకున్నాను పార్టీ కోసం. నేను ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాను. నా ప్లాట్లు అమ్ముకుని నా పిల్లలు చూడలేరు, పార్టీ చూశాను. నాకు పార్టీ అన్యాయం చేసిందని చెప్తున్నాను. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను, కాలు మొక్కాను, అన్న కష్టపడ్డానికి ఏమని చెప్పాను. రంజిత్ రెడ్డికి వెళ్ళాను, కష్టపడడానికి ఏమని చెప్పాను. ఇవ్వకుండా పైసలకు కష్టపడడం చేసి ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఎంక్వైరీలో నా పేరు వచ్చిందని చెప్పారు. లేదా డబ్బులు లేవు, పార్టీకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు టికెట్ అమ్ముకొని ఇలా నువ్వు పేరు మంచిగా ఉంది కానీ డబ్బులు లేవు అని చెప్పేసి నన్ను ఎవరు లెక్క చేయడం లేదు. దాదాపు అజనాలో ఎంక్వైరీ చేయండి. నాకు ఏమైనా జరిగిందో అనుకో, ఇప్పటికి డబ్బులు చాలా ఖర్చు పెట్టాను, లక్షల ఖర్చు పార్లు అమ్ముకున్నారు. నాకు అన్యాయం జరిగితే నేను మందే చచ్చిపోతాను. నేను దయచేసి కష్టపడడానికి ఇవ్వండి, ఎంక్వైరీ చేయండి. డబ్బులు లేకుంటే నాకు ఇయ్యరా అండి. కార్యకర్త లేనిది లీడర్ ఏడైనండి, మీ కార్యకర్త జెండా కడితే మీ లీడర్ అయ్యారు కదా. దయచేసి నన్ను 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 చాలా సేవ చేశానండి. నన్ను కష్టపడడానికి టికెట్ నేను కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తున్నాను, ప్రతి మినిస్టర్గా అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇంత కరికల ఎమ్మెల్యే కాలు కూడా మొక్కిన, నేను కష్టపడడానికి ఏమని చెప్పిన కాలు మొక్కుతో కూడా డబ్బులు తీసుకొని టికెట్ ఇస్తారు. ఇది ఎంతవరకు న్యాయము, ఎంతవరకు చేయము. మీరు ప్రజలు అందరూ అన్నదమ్ములు కానీ అజినాలో ఎంక్వైరీ చేయండి. ఎన్ని పైసలు పెట్టినా, ఎన్ని ఖర్చు పెట్టినా చేయండి, ఎన్ని రాళ్ళు తీసినా. ఇలా అజినాలో ఎవ్వరు లేరు, నేనే ఉన్నా. పార్టీ ఉన్నప్పుడు కష్టపడ్డా చేసిన, ఎవ్వరు లీడర్ లేరు, నేనే ఉన్నా. నేను ఉండి పార్టీ ఎవరు జీరో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాడు, జీరో ప్రభుత్వం ఉన్న జీరో అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ తర్వాత జీరో అయిపోయిన తర్వాత నేను కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి ప్లాట్లు అమ్ముకొని ర్యాలీలు తీసి ఎంత కష్టపడి ర్యాలీలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, సేవ్ చేసిన ఫోటోలు ఉన్నాయి. అది చూసుకోండి. రేవంత్ రెడ్డి అన్న గారు కష్టపడి టికెట్ ఇస్తున్నారు, అది పేరు నిలబెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీని నాశనం చేయకండి. మీ పెద్దలకు చెప్తున్నాను, పైసలు అమ్ముడు పోకండి, కష్టపడి టికెట్ ఇవ్వండి. జై కాంగ్రెస్.